హాయ్ అండి. నేను మీ సుధా @సుధారెడ్డి బ్యూటీ వరల్డ్కి వెల్కమ్. నేను మీకు ఈరోజు ఇంట్లోనే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎమ్మీ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్. ముందుగా మనం ఒక బౌల్ తీసుకుందాము. దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందాము. నేను ఒక సగం వాటర్ తీసుకుంటున్నా బౌల్లో. దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకుంటున్నానండి. ఫ్రెంచ్ ఫ్రైస్ డీప్ ఫ్రిడ్జ్లో ఉంటాయి కాబట్టి వాటికి ఉన్న ఐస్ అనేది మొత్తం కరిగిపోవడానికి అని చెప్పేసి సాల్ట్ యూజ్ చేస్తున్నామండి. ఈ సాల్ట్ వేయడం వల్లనే వాటికి ఉన్న ఐస్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. డీప్ ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది. చూడండి, సాల్ట్ మొత్తం ఇలా కరిగించుకోవాలండి. దీంట్లోకి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందాం. నేనైతే ఈ కంపెనీ ఫ్రెంచ్ ఫ్రైస్ వాడుతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ వాటర్లో యాడ్ చేద్దామండి. మనం ఇలా వాటర్లో యాడ్ చేసి ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలండి. వాటికి ఉన్న ఐస్ మొత్తం వాటర్లోకి వచ్చేస్తుంది. అప్పుడు మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసినా కూడా మనకి ఆయిల్ ఎక్కువ పీల్చదు, ప్లస్ తినడానికి కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి. పని కూడా ఈజీగా అయిపోతుందండి మనకి. చాలామంది ఇంట్లో చేస్తే ఫ్రెంచ్ ఫ్రైస్ సరిగా రావట్లేదు అని చాలా కంప్లైంట్స్ చెప్తుంటారు నాకు మామూలుగా. సో ఇలా చేస్తే మాత్రం బయట మనం షాపింగ్ మాల్స్లో తీసుకున్నట్టే ఉంటుందండి. నేను ఒక బౌల్ తీసుకున్నాను. దాంట్లోకి జల్లిగంట తీసుకున్నానండి, గరిట. దీంట్లోకి వాటర్లో నుంచి తీసి ఫ్రెంచ్ ఫ్రైస్ దీంట్లో యాడ్ చేసుకుందామండి. దీంట్లో ఉన్న వాటర్ అంతా కిందికి డ్రైన్ అయిపోతుందండి. ఇలా చేసి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా కిందికి వచ్చేస్తుంది. ఈ రెసిపీ పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఇష్టం కదండి. సో బయట కొంటే చాలా ఎక్స్పెన్సివ్ కదా, మళ్ళీ అది పిల్లలకి సరిపోదు కూడా. సో ఇలా చేసుకుంటే కడుపారా తినేయొచ్చండి. మనం మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకుందామండి. ఆల్రెడీ డ్రైన్ అయిపోయే వాటరు. సో దీంట్లోకి ఆయిల్లోకి యాడ్ చేస్తున్నానండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్తోనే నాకు చాలా సపోర్ట్ దొరుకుతుంది. కంప్లీట్ వీడియో చూడండి. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ కూడా ఇస్తాను, మిగతా వంటలవి కూడా. అవి కూడా చూసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పిల్లలకైతే ఇవి చాలా ఇష్టం అండి. అన్నీ యాడ్ చేసేసాను చూడండి. వీటిని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఫుల్గా పెట్టేస్తే పైన కలర్ వచ్చేస్తుంది కానీ లోపల ఉడకదండి. సో మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రై చేస్తే లోపల పైన చాలా క్రిస్పీగా ఉంటుందండి. చూడండి, కలర్ చేంజ్ అయిపోతున్నాయి. వీటిని తిప్పి తిప్పి మార్చుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. చూడండి, మంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఈ కలర్లో రాకుండా బయటికి తీసేసుకోవాలండి, లేదంటే టేస్ట్ కూడా తేడా వస్తుంది. చూడండి, రెడీ అయిపోయాయి. దీంట్లోకి మనం ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా యాడ్ చేసుకోవాలండి.
ఒక పావు టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందామండి. ఒకవేళ పిల్లలు కారం తినరు, స్పైసీనెస్ తినరు అనుకుంటే ఓన్లీ సాల్ట్ ఒకటి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. దీంట్లోకి మనం ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. నేనైతే పావు టీ స్పూన్ తీసుకున్నాను, మీరైతే మీ టేస్ట్ తగ్గట్టు తీసుకోండి. అన్నీ ఈక్వల్ క్వాంటిటీ తీసుకున్నానండి. వీటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. వేడి పైన ఉన్నప్పుడే మసాలా అనేది దానికి పడుతుందండి. చల్లారాక వేస్తే పైన అలాగే ఉండిపోతుంది. సో వాటికి పీల్చదు మసాలా అనేది. సో కొంచెం డీప్ ఫ్రై చేసి బయటికి తీయగానే మసాలా యాడ్ చేసేసేయండి. చూడండి, వేడి వేడి ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి. సో మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.